పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు కూడా అష్టమ కుజుడు యొక్క ప్రభావం కారణం చేత తులారాశి వారు కొన్ని ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ నెల 26వ తేదీన కుజుడు మీ జన్మరాశికి అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి 9వ స్థానం భాగ్యస్థానంలోకి వెళ్తాడు. అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళే ఇప్పటి నుంచి మీకు ఆనందాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారు. ఎలాగో చూద్దాం. ప్రధానంగా తీసుకుంటే తులారాశికి అంటే ఇంకా ఈ మాసంలో కూడా కొంచెం ఒడిదుడుకులు ఎత్తుపలాలు అనేటటువంటివి ఉన్నాయి, కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇంకా పూర్తిగా కూడా తులారాశి వారు 100% బెస్ట్ రిజల్ట్స్కి అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. ఎందుకంటే శుక్రుడు మీ జన్మరాశ్యాధిపతి శుక్రుడు మీ రాశికి 12వ స్థానంలో నీచ స్థానంలోకి ప్రవేశిస్తాడు 24వ తారీఖు. 24వ తేదీ వరకు కనుక తీసుకుంటే రాశ్యాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి లాభం కలుగుతుంది. అనిర్వచనీయమైన అనుభూతిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతూ ఉంటాయి. స్నేహితులతో ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా చాకచక్యంతో చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కలుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే ద్వితీయాధిపతి అయినటువంటి మీ రాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 26వ తేదీ నుంచి 9వ స్థానంలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ధనాధిపతి భాగ్యస్థానంలో ప్రవేశిస్తాడో 26వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ పెరుగుతుంది, విశేషమైన ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చక్కగా ముందుకు వెళ్తాయి. కుజుడు వివాహకారకుడు కూడా. 9వ స్థానంలో కుజుడు రాగానే వివాహ ప్రయత్నాలు కూడా జరుగుతాయి. దాంతోపాటు ఇప్పటి వరకు ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు కుటుంబ సమస్యలతో బాధపడ్డారో, భార్యాభర్తల మధ్య అన్యోన్యతాలోపంతో బాధపడ్డారో 26వ తేదీ తర్వాత నుంచి ఆ సమస్యలు కూడా పరిష్కరించబడుతూ ఉంటాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్నటువంటి విధంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అంటే తులారాశి వారికి విల్ పవర్ పెరుగుతుంది. అరుదైనటువంటి ఆహ్వానాలు కూడా ఇక్కడి రాశి వారికి అందుతూ ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైనటువంటి ప్రతిభ కనపరుస్తారు. ఇప్పటిదాకా కొంచెం భయంగా ఉన్నటువంటి ఉద్యోగ జీవితంలో భయం అనేటటువంటి తొలగిపోయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటటువంటి పెరిగి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి అదృష్టం తలుపు తట్టింది అనేటటువంటి విధంగా తలుపు తడుతుంది. ఇది బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి. కానీ తులారాశికి చతుర్థ పంచమ స్థానాధిపతి అయినటువంటి శని పంచమంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి చదువు గురించి, వారి ఉద్యోగం గురించి, వారి వివాహం గురించి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఆశించినటువంటి ఫలితాలు సిద్ధించడానికి సంకల్ప బలం అనేటటువంటిది ఇక్కడ తులారాశి వారికి చాలా అవసరం. ఇతరుల నుంచి రావాల్సిన ధనం అనేటటువంటిది 26వ తేదీ వరకు మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ రావాల్సిన ధనం రాదు. 26వ తేదీ తర్వాత రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అటువంటివంతా కూడా చక్కగా చేతికి అందుతుంది. కానీ 26వ తేదీ లోపు మీరు ఎవరికైతే రుణాలు చేస్తున్నారో వాటి యొక్క తీవ్రత పెరిగి వాటి నుంచి మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు తులారాశిలో జన్మించినటువంటి వారు. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా తీసుకుంటే తులారాశి వారికి ఈ మాసంలో కూడా ద్వితీయ పక్షంలో స్వల్పమైనటువంటి ప్రయాణ సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ కలుగుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంచండి.
ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో మీ పై అధికారులు మీ పైన భరోసా ఉంచి అధికమైనటువంటి బరువు బాధ్యతలు కూడా మీకు ఇస్తూ ఉంటారు. వాటిని కూడా సమర్థవంతంగా నిర్వహించి భేష్ అనిపించుకునేటటువంటి స్థితికి తులారాశి వారు వెళ్తారు. మానసికంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండాలనుకుంటారు, ఉల్లాసంగా ఉండాలనుకుంటారు, ఉత్సాహంగా ఉండాలనుకుంటారు. కానీ 24వ తేదీ వరకు మానసికమైన ఆనందం బ్రహ్మాండంగా ఉంటుంది. 24వ తేదీ నుంచి మీ జన్మరాశ్యాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో వ్యయంలోకి ప్రవేశించిన వెంటనే స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు కానీ, స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాలు కానీ ఇక్కడ తులారాశి వారిని బాగా ఇబ్బంది పెడతాయి. అధికమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి విషయాలకు అధికమైనటువంటి ఖర్చులు పెట్టడం వలన ఆర్థికంగా కూడా తులారాశి వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార విస్తరణ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు కొద్దిగా నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా పెట్టుబడులు మాత్రం సకాలంలో బ్రహ్మాండంగా అందుతూ ఉంటాయి. ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు ఏ బాధ్యత అప్పగించినప్పటికీ కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు కూడా ఊహించినటువంటి విధంగా మార్పులు అనేటటువంటి ఇక్కడ ఈ మాసంలో తులారాశి వారు కలుగుతూ ఉన్నాయి. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. 21వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 23వ తేదీ రాత్రి 7:54 వరకు స్వల్పమైనటువంటి శత్రు సమస్యలు కలుగుతూ ఉంటాయి, రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. 23వ తేదీ రాత్రి 7:54 నుంచి 28వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రము బ్రహ్మాండమైనటువంటి ఊహించినటువంటి గొప్ప గొప్ప మార్పులు అనేటటువంటి కలుగుతాయి. 28, 29, 30, 31 ఈ 3 రోజులు కూడా తులారాశి వారికి అత్యంత కీలకమైనటువంటి రోజులు. ఈ రోజులలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ, చేసేటటువంటి పనులు కానీ బ్రహ్మాండమైనటువంటి సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగపరంగా ఊహించినటువంటి శుభ ఫలితాలు, శుభవార్తలు వినడానికి ఇక్కడ ఈ రోజులో అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. జనరల్గా ఎవరికైతే ఈ ఫలితాలు వర్తించడం లేదో దానికి కారణం ఏమిటంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావం ఏమిటి. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకునే దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఈ స్వల్పమైనటువంటి ప్రతికూలతలు అనేటటువంటివి తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వలన తులారాశి వారు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం కానీ, మంగళవారం రోజున ఆవుకు నానబెట్టినటువంటి కందులను ఆహారంగా పెట్టడం వల్ల కానీ మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.